ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇవాళ జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్, ఆయనకు 3 ఓట్లున్నాయి ఆధారాలతో సహా. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి మూడు చోట్ల ఓటు ఉంది జూబ్లీహిల్స్లో. ఇది ఎక్కడిది అని మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, ఫిర్యాదు చేసినాం, కానీ దాని మీద యాక్షన్ లేదు. దాదాపు 25,000 ఓట్లు కొత్తగా నమోదైనాయి. ఇందులో డూప్లికేట్ ఓట్లున్నాయి, వాళ్ళు అక్కడ ఉండడం లేదు, దొంగ ఓట్లున్నాయి, ఓట్ చోరీ జరుగుతుందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డికి పట్టది, బీజేపీ ప్రశ్నించదు, బీజేపీ దాని మీద ఎంక్వైరీ వేయదు. మీ చేతులు అధికారం ఉన్నా మీరు పట్టించుకోరు. ఇద్దరు కలిసింది కనుకనే అది జరగదు. మరి రాహుల్ గాంధీ కూడా దేశమంతా బీహార్లో పోయి ఓట్ చోరీ అంటాడు, తెలంగాణ ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అంటే ఇలా బీజేపీ కాంగ్రెస్లు తెలంగాణలో రెండు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు పోయి బీహార్లో ఆయన ఎన్నికల్లో నిలబడితే ఇదే కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ గారు ఏమంటున్నారు, ఓవైసీ గారిని ఏ बीजेपी का बी टीम है अंटाడు. फिर तेलंगाना में कैसा बी टीम बना कांग्रेस का? बिहार में बीजेपी का बी टीम, तेलंगाना में कांग्रेस का बी टीम. एक ही पार्टी एक ही इलेक्शन में वहां बीजेपी का बी टीम कैसा बनता या कांग्रेस का बी टीम कैसा बनता? कुछ गलती है. आप सब मिलके हैं, आप सब लोगों को మోసం చేస్తా ఉన్నారు మీరు అందరు కలిసి. ఈ విషయం ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ ప్రధానమంత్రి గారే ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, మరి ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఎందుకు చర్యలు ఉండవు? ఇవాళ అందరికీ తెలుసు ఎక్కడ వసూలు చేస్తుండో, ఆర్ఆర్ ట్యాక్స్ ఏందో అందరికీ తెలుసు. వై దెర్ ఇస్ నో యాక్షన్ సో ఫార్? అదేవిధంగా బీసీ రిజర్వేషన్ ఢిల్లీలో అధికారంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. వీళ్ళే ధర్నాలు చేస్తారు. చట్టాలు పాస్ చేయాల్సింది మీరు, కానీ బీజేపీ ధర్నా చేస్తుంది, రోడ్ ఎక్కి కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. ఎవరి చెవులలో పూలు పెడుతుంది? ఇద్దరు కలిసి ఉన్నారు కనుకనే ఇలా బీసీలను ఈ రాష్ట్రంలో మోసం చేస్తా ఉన్నారు మీరు. బీజేపీ కాంగ్రెస్లు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇద్దరు కూడా ఒక్కటై పనిచేస్తా ఉన్నారు.